హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వివరాల్లోకి వెళ్తే 15 రోజుల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో మనకు 15,000 కానిస్టేబుల్ పోస్టులను 15 రోజుల్లో భర్తీ చేస్తామంటూ మనకు నిన్నైతే ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. సో మనకు 2,00,000 ఉద్యోగాలలో భాగంగా మనకు ఇప్పటికే 7,000 నర్సు పోస్టులను భర్తీ చేశామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కూడా నియామక ప్రక్రియలు చేపడతామంటూ మనకు నిన్నైతే పేర్కొనడం జరిగింది. సో కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ఈ దిశగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే మద్రాస్ ఐఐటిలో స్పోర్ట్స్ కోటా అంటూ కూడా మనకు రావడం జరిగింది. ప్రతి యూజీ కోర్సులో అదనంగా 2 సీట్లు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు గతంలో అయితే ఏ ఐఐటీలలో కూడా స్పోర్ట్స్ కోటా అయితే లేదు. సో ఈ సంవత్సరం 2024-25 నుంచి మనకు కొత్తగా అయితే ఐఐటి మద్రాసు 2 సీట్లను కేటాయించబోతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే స్పోర్ట్స్ కోటా విద్యార్థులకైతే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సిబిఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో డేటింగ్ మరియు రిలేషన్షిప్ పాఠాలు అంటూ రావడం జరిగింది. సో దీని మీద అయితే కొంత వివాదం జరుగుతుంది బయట. సో మనకు సిబిఎస్ఈ బోర్డు తరపునైతే టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం తప్పుడు కోణంలో చెప్పే లోపే దానిని స్పష్టమైన భావనతో సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం అనేది ఈ సిబిఎస్ఈ సిలబస్లోని ఈ చాప్టర్స్ యొక్క ఉద్దేశం అంటూ మనకు బోర్డు అయితే పేర్కొనడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అయితే టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసిమెలిసి ఉండడం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జత చేయడం జరిగింది అంటూ మనకైతే సిబిఎస్ఈ బోర్డు అయితే చెప్పడం జరుగుతుంది. ఇదైతే కొంత సహేతుకంగానే ఉంది. సో ఏదైనప్పటికీ ఇదైతే వివాదాస్పదంగా కొంత నడుస్తుంది బయట అయితే. అదేవిధంగా అంబేద్కర్ వర్సిటీలో బీఈడీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ రావడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఫిబ్రవరి 21 వరకు ఉంది. ఎగ్జామ్ మాత్రం మార్చి 5న ఉంటుందంటే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బీఈడీ డిస్టెన్స్లో చేయాలనుకుంటున్నారో ఇదైతే ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు వచ్చి మనకు 1,000 రూపీస్ ఉంది. అదే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే 750 రూపాయలు. ఇది మనకు బీఈడీ ఎంట్రన్స్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా వ్యవసాయ ఉద్యాన వర్సిటీ వీసీల నియామకానికి నోటిఫికేషన్ అంటూ కూడా రావడం జరిగింది. సో మనకు మొన్నైతే 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకు ఆర్జీయూకేటీ ఒకటి, వ్యవసాయ ఉద్యాన వర్సిటీలకు ఈ రెండింటికి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు. సో ఇందులో అయితే మనకు ఉద్యాన మరియు వ్యవసాయ యూనివర్సిటీలకు వీసీ నియామకానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో ఉత్తర్వులు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇదైతే వివాదాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీని కారణంగానే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు ఆగిపోయాయి. అదేవిధంగా గురుకులానికి సంబంధించి ఫలితాలు ఆగిపోయాయి. సో ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఈ దిశగా అడుగులు వేయబోతుంది. సో మనకు వర్టికల్ రిజర్వేషన్ కాకుండా హారిజంటల్ విధానం సమాంతర పద్ధతి ఇవ్వబోతుందంటూ మనకైతే రావడం జరిగింది. సో ఎట్టకేలకు వీటితోటి మనకు పురుషులకైతే కొంత న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రూప్ 1లోని 503 పోస్టులో మహిళలకు దాదాపుగా 50% వరకు పోస్టు రిజర్వ్ కావడంతో పురుష అభ్యర్థులకు 250 పోస్టుల కంటే తక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మళ్ళీ మహిళలు మరియు పురుషులు పోటీ పడడం కారణంగా పురుష అభ్యర్థులకు కొంత అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా వారైతే కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకైతే సమాంతర రిజర్వేషన్ అయితే అమలు చేయబోతున్నట్టు మనకు రావడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఈపిల్ సందర్శనకు యూపీఐతో చెల్లింపులంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రాన్స్ సంస్థ లైరాతో ఎన్పిసిఐ జట్టు అంటూ ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫేర్లో భాగంగా అయితే మనకు ఏ దేశంలో యూపీఐ చెల్లింపులు చేయబోతున్నామంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఫ్రాన్స్లో అయితే మనకు యూపీఐ తోటి పేమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా భారత్ బియ్యం కిలో 29 రూపాయలకి అంటూ కూడా రావడం జరిగింది. సో మనకు కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాల్లో వచ్చే వారం నుంచి విక్రయాలు. మనకు భారత ప్రభుత్వం ఏ పేరుతోటి కిలోకి 29 రూపాయలకే బియ్యాన్ని అయితే సేల్ చేయడం జరిగిందంటూ చెప్పి అడిగే అవకాశం ఉంది. సో ఇదైతే భారత్ బియ్యం అని చెప్పి పేరుతోటి మనకు రిటైల్ దుకాణంలో అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం అంటూ కూడా రావడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం శాసనసభ పక్ష నేత చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. మనకు ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణను ఆయనతో ప్రమాణం చేయించారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు ముఖ్యమంత్రి మరియు గవర్నర్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా
బాసర ఆర్జీయుకేటీకి గవర్నర్కి కులపతి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో గతంలో అయితే మనకు గవర్నరు దీనికి కులపతిగా లేదు. దీనికి సపరేట్గా ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీనే మనకు వీసీని అయితే నియమించే అవకాశం ఉంది. సో దాన్ని సవరిస్తూ గవర్నర్కు కులపతి ఇచ్చి వీసీకి 3 సంవత్సరాల పదవీ కాలాన్ని సవరించే విధంగా అయితే కొత్త చట్టం చేయబోతున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది. గతంలో అయితే వీసీకి 5 సంవత్సరాలు ఉంది. సో దాన్ని 3 సంవత్సరాలకు కుదించడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆర్జీవికేట్ అయితే చాలా వివాదాస్పదంతో వార్తల్లో అయితే నిలవడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే, దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023 విజేతగా ఏ జట్టు నిలిచింది అంటూ రావడం జరిగింది మనకి. ఇదైతే హర్యానా. అదేవిధంగా ఏ నగరంలో నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్ను 2023 డిసెంబర్ 18న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇదైతే వారణాసి. అదేవిధంగా ఏ దేశంలోని అతిపెద్ద హ్యాంగ్ జాతీయ పార్కులో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా దాదాపు 100 ఏనుగుల మృత్యువాత పడినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇదైతే మనకు జింబాబ్వేలో జరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం మన దేశంలో 2023లో అత్యధిక సంపద ఆర్జించిన వారి జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు. ఇదైతే సావిత్రి జిందాల్. మరో పాయింట్ చూసుకుంటే, ఏ సంవత్సరం నాటి పాత ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం నాటి స్థానంలో 2023 డిసెంబర్లో పోస్ట్ ఆఫీస్ బిల్లు 2023ను భారత పార్లమెంటు ఆమోదించింది. ఇదైతే 1898 చట్టం స్థానంలో 2023 చట్టాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. మన ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.